Nabil Kouk, Hezbollah Central Council Defense Chief Fateh Sharif, లెబనాన్ హమాస్ లీడర్, ఇలా వివిధ దేశాల్లో ఉన్న కీలక నేతలను అందరినీ చంపేసిన సందర్భంలో చెప్పుకొచ్చిన ఈ సో కాల్డ్ డిఫెన్స్ సిస్టమ్గా మాట్లాడుకునే అమెరికా ఈరోజు ఎందుకు చూపించట్లేదు? ఇజ్రాయెల్ అయితే మాత్రం బహుశా చూపించిండేది నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. బట్ ఈరోజు ఎందుకు చూపించట్లేదు? దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం కదా, నా దగ్గర థాడ్ ఉంది, నా దగ్గర ఐరన్ బీమ్ ఉంది అంటూ మాట్లాడుకొచ్చే అమెరికా, నా దగ్గర హై రెజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడి నుంచైనా నేను ఫోటోగ్రాఫ్ చేయగలను, ఎక్కడ దాడి జరిగినా అని చెప్పి జబ్బలు చరుచుకుని అమెరికా ఈరోజు ఎందుకు చూపించట్లేదు? ఎస్, దాడి చేశావు అన్న తర్వాత మనిషి చనిపోయాడంటే ఎస్ మేము ట్రంప్కి చూపించాం, మేము బెంజమిన్ నెతన్యాహుకి చూపించామని చెప్పి చెబుతోంది కదా యుఎస్ ఫోర్సెస్. మరి అలాంటిది ప్రపంచానికి ఎందుకు చూపించట్లేదు? అంటే ఏమార్చే ప్రయత్నమా? ప్రపంచాన్ని ఏమార్చే ప్రయత్నం ఈరోజు అమెరికా చేస్తోందా? దీంతో కలిసి వచ్చేది ఏంటి? ఓడిపోయాని ఒప్పుకోలేక, లేకపోతే 15 నిమిషాల పాటు మీరు చేసిన బాంబు దాడికి ఇప్పటికీ అమెరికా లక్షల కోట్లలో వృధా చేసుకుంది, ఇప్పటికీ ఆగడం అక్కడ పెళ్ళుబుకుతోంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమా? ఏంటి ఇప్పటికీ దాడులు కంటిన్యూ చేయడం వెనకాల ఇరాన్ సుప్రీం లీడరే ఉన్నాడా? ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ లేడు కాబట్టి ఇప్పుడు ఇరాన్ కంప్లీట్గా వాళ్ళ ఆపరేషన్స్ హెడ్స్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక కమాండ్ రావాల్సిన అవసరం లేకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి అటాక్స్ అనేవి ఇంకా ఉధృతం అవుతున్నాయి అనేది నిజంగా అదే కారణమా? లేకపోతే ప్రస్తుతం ఆయనకి ఏమైనా ఆరోగ్యం మందగించిందా? ఒకవేళ నిజంగా బ్రతుకుంటే ఆరోగ్యం మందగించి ఉండుంటే కనుక బహుశా ఇక వీడు యాక్షన్లోకి దిగక తప్పదు. లేకపోతే ఆయన జరిగిన దాడిలో ఆయన గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్న పరిస్థితి, లేకపోతే గాయపడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఉన్నారా? లేకపోతే నిజంగా మరణించారా? ఒకవేళ మరణించి ఉంటే కనుక ఎందుకు అంత్యక్రియలు జరపట్లేదు? ఒకవేళ మరణించి ఉంటే కనుక ఆయన మరణించారనే ఆధారాలు ఎందుకు ప్రపంచానికి చూపించట్లేదు? మరి ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కూడా ఆయన మరణించారని చెప్పుకొచ్చింది. బట్ మరణించారని చెప్పుకొచ్చినప్పటికీ అంత్యక్రియలు అయితే మాత్రం చేయటం లేదు. అంత్యక్రియలు చేయకపోవడానికి కారణం ఏం చెప్తోంది ఇరాన్ అంటే ఇరాన్ కాదు కానీ ఇరాన్లో ఉంటున్న చర్చ ఏంటి? ఒకవేళ ఆయన అంత్యక్రియలు కనుక హాజరైతే దాంట్లో ఎవరెవరు హాజరు కావాలి? కొద్దిసేపటికి మాట్లాడుకున్న అక్కడ అధ్యక్షుడు, అలాగే అక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, కౌన్సిల్లో ఉన్నవాళ్ళు, అలాగే సీనియర్ క్లెరిక్, వీళ్ళు ముగ్గురు కూడా హాజరు కావాలి. ఎందుకంటే కౌన్సిల్ కాబట్టి ఆయన అంత్యక్రియలకు హాజరు కావాలి. ఒకవేళ వీళ్ళు హాజరైతే కనుక అక్కడ ఎవరు వస్తారు? మళ్ళీ అయతుల్లా అలీ ఖమేనీ కొడుకు ముస్తఫా ఖమేనీ హాజరవుతాడు, కొడుకు కాబట్టి. ఇప్పుడు ఆయనకి 4 కొడుకులు, బహుశా ఒక 2 కూతురు అనుకుంటా. ఇప్పటికీ ఒక కూతురు అల్లుడు మరణించారనేది వినిపించమాట, అండ్ భార్య కూడా మరణించారనేది. ఒకవేళ ఈ అంత్యక్రియలు కనుక జరిగే ప్రదేశానికి మీకు వాళ్ళందరూ హాజరు అవ్వాలి కూడా. ఒకవేళ హాజరైతే కనుక ఒకవేళ అదే టార్గెట్గా చేసుకుని ఇరాన్ మీద ఇరాన్ మీద టార్గెట్ చేసుకుని దాడికి దిగితే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి ఏమైనా ఆలోచనలు పడ్డాయా? ఇరాన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిందా? లేకపోతే బిస్ట్ చెప్పినట్టుగా, భారత మాజీ గూఢచారి ఆయన చెప్పినట్టుగా ప్రస్తుతం ఆయన సేఫ్ జోన్లో ఉన్నారు, లేకపోతే మనం చూసాం ఐ థింక్ ఇరాక్, సిరియాకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. ఇక్కడ అధిపతులు ఏం చేసేవాళ్ళు? ఆఖరి మూమెంట్లో వాళ్ళ దేశాన్ని వదిలేసి రష్యాకో లేకపోతే సేఫ్ లొకేషన్స్కో వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళంతా కూడా. సో కాబట్టి ఇటువంటి పరిస్థితి ఏమైనా తలెత్తిందా? అటువంటి పరిస్థితి ఏమైనా తలెత్తి వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగిందా? సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా అలాగే సేఫ్ లొకేషన్కి తరలించారా? అండ్ ఇప్పుడు రష్యా మీద దాడి చేసే ప్రయత్నం ఉండదు, ఒకవేళ చేస్తే యుక్రెయిన్ మీదుగా చేయాలి. ఆయన సేఫ్గా వేరే చోటు ఉండి ఆపరేషన్స్ అన్నింటినీ వేరే వాళ్ళు హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ మాటకు బలం ఎందుకు చేకూరుస్తోంది? ఒకటి ఇరాన్ కోణంలో చూస్తే ఇప్పటికీ ఆయన మరణించారనుకుంటే ఆయన మరణ ధృవీకరణకు సంబంధించి ఇరాన్ కోణంలో ఆలోచిస్తే అంత్యక్రియలు నిర్వహించకపోవడం, తదుపరి సుప్రీం లీడర్ని ఇప్పటికీ నియమించకపోవడం, దాంతోపాటు ఆయన మరణించారు అని చెప్పి స్టేట్మెంట్ తప్ప ఆధారాలు ఎక్కడో చూపించకపోవడం, అండ్ దీన్ని వ్యూహంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇక్కడ ఆరోపణలు వినిపించడం, ఇవన్నీ కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. అండ్ రెండోది, ఇజ్రాయెల్ అండ్ అమెరికా కోణంలో ఆలోచిద్దాం. ఓకే, ఇజ్రాయెల్ అమెరికా విజయం సాధించాయా, లేకపోతే ఖమేనీ లేపేయడంతో చంపేయడంతోనూ ఒక
తృప్తిలోకి వెళ్ళిందో లేకపోతే అమెరికా యాంగిల్లో ఆలోచిద్దాం. ఫస్ట్ అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అమెరికా ఎప్పుడైతే ఖమేనీని మేము చంపేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాడులు అయితే మాత్రం తగ్గించింది. అండ్ వాళ్ళ సేఫ్ లొకేషన్స్ అంటే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా ఇజ్రాయెల్కి పంపించేస్తుంది. కానీ రిమెంబర్, వినిపించే మాట ఏంటి, ఆ ఆయతుల్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆ విజువల్లో, ఆ ఫోటోలో లేకపోతే ఆ ఫుటేజ్ను ట్రంప్కి, బెంజమిన్ నెతన్యాహుకి చూపించాలనేది వినిపించే మాట. మరి అది ఎంతవరకు వాస్తవం కాదనేది వాళ్ళకే తెలియాలి. ఏంటి ఒకవేళ అదే ట్రూ అయితే కనుక వాళ్ళకి చూపించింది ప్రపంచాన్ని ఎందుకు చూపించకపోవడం? ప్రపంచం ఏం తప్పు చేస్తుంది? ప్రపంచానికి కూడా తెలియాలి కదా, మరి ముఖ్యంగా ఇరానీయులకి తెలియాలి కదా. అఫ్కోర్స్ ఇక్కడ ఎవరు పూర్తిగా ఆయతుల్ అలీ ఖమేనీని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి లేదు. ఆయన చేయాల్సిన పనులు ఆయన చేశాడు, కొన్ని తరతెక్క పనులు చేసుకున్నాడు, అందుకే అక్కడ వాళ్ళ నెత్తి మీదకి వచ్చి పడింది. ఆయన చేతులారా చేసుకుని కొన్ని ఉన్నాయి. అండ్ దాంతోపాటు అలా అని చెప్పి పూర్తిగా వేరే ప్రపంచం నుంచి, వేరే దేశం నుంచి వచ్చి నా దేశం మీద ఆధిపత్యం చెలాయిస్తానంటే ఒప్పుకోవడానికి కూడా వీలు లేదు అక్కడ. సో ఎంతైనా ఆ దేశంలో తేల్చుకోవాలి. అండ్ ఇప్పుడు ఆయన చనిపోయారు అని ధృవీకరణ వస్తున్న సందర్భంలో భారత మాజీ గూఢచారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు రేపుతున్నాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. ఖమేనీ బ్రతికే ఉన్నాడంటున్నారు భారత మాజీ గూఢచారి. ఖమేనీనే యుద్ధం నడిపిస్తున్నాడు అంటున్నారు ఆయన. ఖమేనీ బతుకున్నాడనేది ఒకరిద్దరికే తెలుసు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. భారత మాజీ గూఢచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్కీబిస్ట్ రియాక్షన్ ఇది. ఖమేనీ మృతి చెందాడనే దానికి ఆధారాలు ఏవి అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. ఇరాన్, ఇజ్రాయెల్ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయంటూ కూడా ప్రశ్నల వర్షాన్ని కురిపించడం జరుగుతోంది. సదాం హుసేన్, బిన్ లాడెన్ చనిపోయారని క్లూస్ దొరికాయి. మరి ఖమేనీ చనిపోయాడని చెప్పేందుకు క్లూస్ ఏంటి? ఆయుధాల రహస్య స్థావరాల గురించి ఇరాన్కు ఎలా తెలుసు? ఖమేనీ స్థానంలో ఇప్పుడు వచ్చిన వారికి ఖచ్చితంగా తెలియదంటున్నారు ఆయన. ఇప్పటికీ ఖమేనీ అంత్యక్రియలు ఎందుకు జరగటం లేదంటూ ప్రశ్నించడం జరుగుతోంది. ఖమేనీ ఉండబట్టే ఇరాన్ యుద్ధం చేయగలుగుతోంది, రష్యా సహకారంతో ఇరాన్ సేఫ్ గేమ్ ఆడుతోంది అంటూ కూడా భారత మాజీ గూఢచారి సంచలన వ్యాఖ్యలు చేశారు.